వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఒకవేళ మీరు ఇంజినీరింగ్ చదువుతున్నా లేదా ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మొత్తం మన ఇండియాలో ఎక్కడ చూసినా సరే ఇంజినీరింగ్ చదివే వాళ్ళందరూ ఒక డిఫరెంట్ డైరెక్షన్‌లో వెళ్తున్నారు. అంటే ఏదో ఒక జాబ్ కొట్టేయాలి. ఏదో ఒక చిన్న మంచి ప్యాకేజ్‌తో జాబ్ వస్తే నేను సెటిల్ అయిపోయినట్టు అనే ఆలోచనలోనే వెళ్తున్నారు. ఈ వీడియో చూస్తే మీరు అంతకు మించి ఏం చేయొచ్చో నేను చూపిస్తాను. అంటే మీ 4 ఇయర్స్‌లో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఉంటుంది. బిలీవ్ ఇన్ మీ వీడియో చివరి వరకు చూస్తే మీ ఇంజినీరింగ్‌లో మీరు చదివే విధానం కానీ, మీరు ఇంజినీరింగ్‌లో మీ ఎయిమ్స్ కానీ మొత్తం చేంజ్ అవుతాయి. ప్లీజ్ వెయిట్. ఇప్పుడు ఈరోజు మనకొచ్చిన ఒక న్యూస్ చూపిస్తాను మీకు. అదేంటంటే కర్సర్ అనే కంపెనీ ఒక 4 స్టూడెంట్స్ మీలాగే ఇంజినీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యేటప్పుడు వాళ్ళు కాలేజ్‌లో చేసిన ప్రాజెక్ట్‌తో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ 2022లో స్టార్ట్ అయ్యి, ఈరోజు 2026కి స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఆ కర్సర్ కంపెనీని $60 బిలియన్ కొనుక్కుంది. $60 బిలియన్ అంటే ఎంతో తెలుసా? అక్షరాల 5,00,00,000,00,000. 5,00,000 క్రోర్స్‌కి ఎవరు బిల్డ్ చేశారు ఇది? ఒక 4 మీలాంటి సాధారణ ఇంజినీర్స్ మాత్రమే. ఎంఐటీలో గ్రాడ్యుయేట్ అయిన వెంటనే వాళ్ళు ఏ జాబ్ చేయకుండా కంపెనీ స్టార్ట్ చేసి 4 ఇయర్స్‌లోనే ఈ సిట్యుయేషన్‌కి వెళ్లారు. మరి ఇదే 25 ఇయర్స్‌లో మన ఇండియన్ యూత్ ఏం చేస్తుందనేది ఒక్కసారి ఆలోచించండి. మన ఈ 25 ఇయర్స్‌కి 90% ఆఫ్ ద యూత్ ఇంకా సెటిలే అవ్వట్లేదు. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఎందుకంటే మనం ఇంజినీరింగ్ చదివే పర్స్పెక్టివే వేరేగా ఉంటుంది. దాని గురించి మనం ఈ వీడియోలో ఫుల్‌గా డిస్కస్ చేద్దాం. సో, నా గురించి మీకు ఆల్రెడీ తెలిస్తే ఇట్ ఈస్ ఫైన్. అదర్‌వైజ్ దిస్ ఈస్ భీమాశంకర్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ ఐఐటీ ఖరగ్‌పూర్. ఐ హావ్ 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టీచింగ్ అండ్ గైడింగ్ స్టూడెంట్స్ లైక్ యూ. సో, ఇప్పటివరకు మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ అయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ మీ ఇంజినీరింగ్ చదువుతా ఉంటే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కంపల్సరీ. ఇంజినీరింగ్‌కి సంబంధించిన అన్ని అప్డేట్స్, టెక్నాలజీస్ ఎవ్రీథింగ్ యూ విల్ బి గెట్టింగ్ హియర్. సో, ఐ విల్ మేక్ యువర్ ఇంజినీరింగ్ మోర్ ఇంట్రెస్టింగ్. చూడండి హియర్. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఒక్కసారి ఇక్కడ ఆగండి. ఆలోచించండి. దీని తర్వాత మీరు వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూస్తారు. చూడండి 25 ఇయర్స్ ఓల్డ్ ఇంజినీర్స్ వీళ్ళేమి ఐఏఎస్‌లు కాదు. అంటే మనకిక్కడ ఫ్యాన్సీ అదే కదా! మన దాంట్లో లైఫ్‌లో సక్సెస్ అంటే ఏంటి? ఒక ఐఏఎస్ అయిపోవడమో, పీఎస్‌యూలో జాబ్ కొట్టేయడమో, లేకపోతే ఏదైనా ఒక మంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాబ్ కొట్టడమే దాన్నే మన సొసైటీ సక్సెస్ అనే డెఫినిషన్‌తో పిలుస్తుంది. వీళ్ళు ఇవేమీ చేయలేదు కదా! చూడండి దే ఆర్ నాట్ ఐఏఎస్‌యూస్, దే ఆర్ నాట్ గోయింగ్ టు పీఎస్‌యూ, దే ఆర్ నాట్ స్ట్రగ్లింగ్ అబౌట్ గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ ఎన్ని జాబ్స్ ఇస్తుంది? ఎన్ని జాబ్స్ వస్తున్నాయి మాకు? ఈ వర్రీస్ ఏమీ లేవు. దే డోంట్ థింక్ అప్ టు దిస్ పర్టిక్యులర్ లెవెల్. దే డోంట్ ఎండ్ అప్ విత్ దిస్ లెవెల్. సో వాళ్ళేమి ఎంబీఏ చేయలేదు. టు బి ఫ్రాంక్ వాళ్ళేమి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. మనలాగే సాధారణ విద్యార్థులు. సో, జస్ట్ నార్మల్ ఇంజినీర్స్. వాట్ దే అచీవ్డ్. చూడండి వాళ్ళు ఏం అచీవ్ చేశారో చూడండి. దే బిల్ట్ ఏ కంపెనీ కాల్డ్ కర్సర్. ఈ కర్సర్ అనే కంపెనీ 2022లో ఫార్మ్ అయింది. ఓకే. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్ బై 4 ఇంజినీర్స్ లైక్ యూ పీపుల్. అండ్ ఈరోజు దాని వాల్యుయేషన్ ఎంత? 60 బిలియన్. 60 బిలియన్ అంటే మన మన ప్రైస్‌లో చెప్తున్నాను. ఎందుకంటే అది మీకు ఒక ఇన్‌స్పిరేషన్‌లా ఉంటుంది కాబట్టి 5,00,000 క్రోర్స్. 5,00,000 క్రోర్స్ కంపెనీ ఒక నలుగురు కలిసి అది కూడా ఫ్రెష్ గ్రాడ్యుయేటెడ్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కలిసి వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ దే ఆర్ ఏబుల్ టు బిల్డ్ ఇట్. అర్థం చేసుకోండి కేపబిలిటీ ఆఫ్ ఎన్ ఇంజినీర్. ఒక ఇంజినీర్ ఎంత చేయొచ్చు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సో, ఇదే ఏజ్‌లో చూడండి, చూడండి దిస్ ఈస్ ద న్యూస్. 25 ఇయర్ ఓల్డ్ జస్ట్ టర్న్డ్ ఏ కాలేజ్ ప్రాజెక్ట్. అది కాలేజ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ని వాళ్ళేం చేశారు 60 బిలియన్‌కి సెల్ ఔట్ చేశారు ఈరోజు. సో, దీస్ ఆర్ ద 4 పీపుల్ హూ మేడ్ ఇట్. ఓకే. సో, వీళ్ళందరూ ఎంఐటీ స్టూడెంట్స్ స్టార్టెడ్ ఏ సైడ్ ప్రాజెక్ట్ ఆన్ 2022 అండ్ ఏ కోడింగ్ టూల్. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, మనం ఏం చేస్తున్నాం? కర్సర్ మనం జనరల్లీ మనం మనం మన ఇంజినీరింగ్ చదివిన అందరూ కూడా నోయింగ్‌లీ ఆర్ అన్‌నోయింగ్‌లీ కాలేజ్‌లో వచ్చే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవ్వడం. అంతే కదా! మన ఇంజినీరింగ్ అంటే మాక్సిమం చేసేదేంటి? క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో వాడు జాబ్ సంపాదిస్తే వాడి ఇంజినీరింగ్ సక్సెస్ అయినట్టు. లేదా ఒక గేట్ ర్యాంక్ వస్తేనో, ఒక పీఎస్‌యూలో సెలెక్ట్ అయితేనో, ఎంటెక్ వేరే చోట వెళ్ళిపోతేనో వాడు సక్సెస్ అయినట్టు. ఇది తప్ప వేరేగా ఆలోచించే వాళ్ళు 1% కూడా లేరు. ఇండియాలో కూడా స్టార్టప్స్ ఉన్నాయి. మన ఇండియాలో వచ్చే స్టార్టప్స్ అన్నీ ఎట్లాంటి స్టార్టప్స్ అంటే ఫుడ్ డెలివరీ చేసేవో, గ్రోసరీ డెలివరీ చేసేవో, ఇంకేదో సర్విస్ ప్రొవైడ్ చేసేవో. సర్విస్ ఓరియెంటెడ్ స్టార్టప్స్ అనేవి దానికి ఇంజినీరింగ్ బ్రెయిన్ అవసరం లేదు. ఒక కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి ఆలోచిస్తే మనకి బైక్ రెంట్ తీసుకొనిదో, లేకపోతే ఫుడ్ డెలివరీ చేసే యాపో, గ్రోసరీ డెలివరీ చేసే యాప్ ఇలాంటి యాప్‌లు 1,00,000 రావచ్చు. దానికి ఒక కామన్ మ్యాన్ సరిపోదు. దానికి ఇంజినీర్ అవసరం లేదు. ఇంజినీర్ దేనికి కావాలి అంటే డీప్ టెక్నాలజీస్. టెక్నాలజీస్ అంటే వీళ్ళేం చేస్తారు?
నలుగురు కలిసి అదే మన సాఫ్ట్‌వేర్ కోడింగ్ అనేది ఏఐ యూజ్ చేసి దాన్ని ఈజీ చేశారు. అట్లా దే స్టార్టెడ్ థింకింగ్ ఇన్ దట్ వే అండ్ దే మేడ్ ఇట్ పాసిబుల్. మన ఇండియాలో బిలీవ్ ఇన్ మీ కరెంట్‌లీ ఉన్న ఇంజినీర్స్ మన స్టార్టప్స్ కానీ, ఐడియాస్ కానీ ఏవి టెక్నాలజీ డ్రివెన్‌గా లేవు ఎక్కువగా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ సర్వీస్ ఓరియెంటెడ్. వీడికి పాల ప్యాకెట్ త్వరగా ఇచ్చేయడానికి ఏం చేయొచ్చు? లేదా వీడి ఇంట్లో బియ్యం త్వరగా అందించడానికి ఏం చేయొచ్చు? లేదా వీడికి మీట్, ఫ్రెష్ మీట్ ఎలా పంపించొచ్చు? ఇట్లాంటి స్టార్టప్సే మన ముందున్నాయి. బిలీవ్ ఇన్ మీ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. ఎందుకంటే ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యే టైంలో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. మనకి స్టార్టప్స్‌లో ఐ మీన్ ఆ టెక్నాలజీలో మీరు ఉండగలిగితే యూ కెన్ బికమ్ ఎ బిలియనియర్. యూ కెన్ బికమ్ ఎ బిలియనియర్. బిలీవ్ ఇన్ మీ. సో, ఇక్కడ చూడండి మనం ఎప్పుడు వీటి మీదే కొచ్చుకుంటాం. గవర్నమెంట్ జాబ్ వస్తదా? ఎన్ని నోటిఫికేషన్‌లు ఉన్నాయి సార్? లేదా అంటే ఇదేం తప్పని చెప్పట్లేదు. ఎవరి కేపబిలిటీ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ మీరు అంతకు మించి కూడా ఆలోచించొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు నేను పొద్దున్న లేస్తే గేట్ క్లాసెస్ చెప్తూ గేట్ ప్రిపేర్ అవ్వద్దని అంటే చాలా తప్పవుతుంది కదా! సో, పీఎస్‌యూ ప్రిపరేషన్ నేనెప్పుడు ఎంకరేజ్ చేయను పీఎస్‌యూ ప్రిపరేషన్‌ని. పీఎస్‌యూ కోసమే ప్రిపేర్ కానీ చాలా మంది పీఎస్‌యూ ప్రిపేర్ అవుతారు. నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నాకు ఎక్కువ బిజినెస్ అవ్వచ్చు. బట్ నేనేం చెప్తానంటే అది వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్. నేను నా స్టూడెంట్స్‌కి, ఫ్రెష్ స్టూడెంట్స్‌కి ఇంకా టైమ్ ఉన్న స్టూడెంట్స్‌కి ఐ సజెస్ట్ యూ కెన్ డూ బియాండ్ థిస్. వీటికి మించి మీరు చేయొచ్చు. సో, చూడండి ఇక్కడ కర్సర్ ఫౌండర్స్ ఏం చేశారంటే ఈ మీరు ఇలా ఆలోచించే సమయంలో వీళ్ళెలా ఆలోచించారు? హౌ కెన్ వి మేక్ ఎవ్రీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 10x మోర్ ప్రొడక్టివ్. అతను అదే టైంలో ఒక ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోడ్ రాస్తున్నప్పుడు 10 రెట్లు బాగా పనిచేసేలాగా ఎలా చేయొచ్చు ఏఐ యూజ్ చేసి అని ఆలోచించారు. సో, దే ఆర్ థింకింగ్ అబౌట్ ద రియల్ ప్రాబ్లమ్స్. మనమేం జేస్తున్నాం? వి ఆర్ థింకింగ్ అబౌట్ ఆపర్చునిటీస్. మనకేం జాబ్స్ ఉన్నాయి? ఏం చదువుకోవాలి? ఎంత ప్యాకేజ్ వస్తది? ఇంతే. మనం ఎందుకు చదువుతామంటే జాబ్ కోసమే చదువుతాం అనే సిట్యుయేషన్‌లో మన పేరెంట్స్ కానీ, మన ఫ్యాకల్టీ కానీ అందరూ కలిపి మనల్ని ఆ వేలో డ్రైవ్ చేసేసారు. మన పేరెంట్స్ కూడా మనల్ని కాలేజ్‌లో జాయిన్ చేసేటప్పుడు ఏం చెప్తారు? చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోమనే చెప్తారుగా. ఈ కాలేజ్‌లో ఫ్యాకల్టీ కూడా మనకెప్పుడు మీరు చదువుకుంటే మంచి జాబ్ వస్తది, మంచి జాబ్ వస్తదని చెప్తారు. కానీ ఏ రోజైనా మీరే ఒక కంపెనీ పెట్టండి. లేదా మీరు 10 మందికి ఉద్యోగం ఇవ్వండి. మీరు జాబ్ చేయడం కాదు, జాబ్ ఇచ్చే పొజిషన్‌లో ఉండాలి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా చాలా తక్కువుంటారు. మీరు ఎప్పుడైతే సొసైటీ అంతా మన చుట్టూ ఉన్నది వాటి గురించి మాట్లాడకపోతుందో, మన ఆలోచన కూడా అటు వెళ్ళడం మానేస్తుంది. సో, ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుంది? మనం కూడా మన లైఫ్ ఈ వీటిల్లోనే చుట్టేసుకుంటాం. క్యాంపస్ ప్లేస్‌మెంట్ గాని, గేట్ ప్రిపరేషన్ కానీ, పీఎస్‌యూ జాబ్ కానీ, లేదా ఏదైనా గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయిపోదామా అని ఆలోచిస్తారు. చాలామంది ఇంజినీరింగ్ చదువుతున్న వాళ్ళు నాన్ టెక్నికల్ బ్యాంక్ పీఓ జాబ్స్ కూడా ప్రిపేర్ అయిపోయి అదేదో ఒక జాబ్ వచ్చేస్తే నా లైఫ్ సెటిల్. నేను ఇంతే, ఇంతవరకే నేను పని చేయగలను అని ఫిక్స్ అయిపోతారు. మీ కేపబిలిటీ బియాండ్ థట్ ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించుకోండి. సో, లిజన్ హియర్. ఒక్క ఐడియా. సో, చూడండి నార్మల్‌గా కోడింగ్ ఎలా జరిగేదంటే స్టాక్ ఓవర్‌ఫ్లో అని డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర నుంచి కోడ్ కాపీ చేసుకొని దాన్ని డీబగ్గింగ్ మాన్యుయల్‌గా చేసుకునేటప్పుడు వీళ్ళేం చేశారు? దీన్ని ఆటోమేట్ చేశారు. వాట్ ఇఫ్ ఏఐ కూర్చొని మన పక్కన అంటే వర్చువల్లీ ఎవ్రీ ప్రోగ్రామర్‌కి హెల్ప్ చేస్తూ అది మోర్ ప్రొడక్టివ్ చేసేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఏఐలో దే మేడ్ దిస్ ప్లాట్‌ఫార్మ్. అదే విధంగా చూడండి ఇప్పుడు సీ మొ చాలా మంది స్టూడెంట్స్ ఆలోచించే విధానం ఏంటి? నన్ను ఏ కంపెనీ తీసుకుంటుంది? అదే మీరు ఒక ఫౌండర్ లాగా ఆలోచిస్తే మీరు ఇంజినీరింగ్ స్టార్టింగ్ నుంచి ఈ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ఎట్లాంటి యాటిట్యూడ్ అంటే నేను ఎలాంటి కంపెనీ బిల్డ్ చేయాలి? ఎవ్రీ కంపెనీ యూజ్ చేసుకునే ప్రొడక్ట్ ఏంటి? ఆ ప్రొడక్ట్‌ని నేను ఎలా బెటర్ చేయగలను? హౌ కెన్ ఐ ఇంప్రూవ్ ద క్వాలిటీ అని ఆలోచించాలి తప్ప నన్ను ఏ కంపెనీ తీసుకుంటుంది అని ఆలోచించొద్దు. మీకు జాబ్ అనేది లీస్ట్ పాసిబుల్ సక్సెస్ అని అనుకోండి. మీరు డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. ప్లీజ్ లిజన్ టు మీ. చూడండి నేను సింపుల్‌గా ఏం చెప్తున్నాను. వీళ్ళు 5,00,000 క్రోర్స్ అంటే ఇక్కడ నేను జీరోస్ రాసినా సరిపోవు కదా! ఇంకొక 7 జీరోస్ వేయాలి. దే సోల్డ్ దేర్ కంపెనీ 4 ఇయర్స్‌లో మీరు ఎన్ని జాబ్స్ చేస్తే ఎంత సంపాదిస్తారు? మీరు ఇందులోంచి ఒక జీరో తీసినా, ఇంకో జీరో తీసినా, ఇంకో జీరో తీసినా సరే స్టిల్ ఇట్స్ ఎ వెరీ బిగ్ నంబర్. వాళ్ళలో 1000థ్ రేంజ్‌లో మనం ఏదైనా కంపెనీ సాధించినా సరే అది చాలా బిగ్ అచీవ్‌మెంట్ అవుతుంది. సో, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ దిస్ మీరు కూడా ఇంత చేయకపోయినా ఇందులో ఒక 1000 టైమ్స్ నేను తీసేసాను. అయినా ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ నంబర్ ఆర్ నాట్? డెఫినైట్‌లీ యెస్. సో, మీరు ఇదైనా చేయగలరు కదా! వై యూ ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. మనం ఏం చేస్తున్నాం? దీంట్లోంచి ఒక 4 సున్నాలు తీసేసి ఇట్లాంటి జాబ్ ఏమైనా వస్తదా అని చూస్తున్నాం. అంటే ఎంత మనం 5,00,000,00,00,000 సంపాదించే వాళ్ళు అంత రేంజ్‌కి వెళ్తే మనం 5,00,000 ప్యాకేజ్ వస్తే చాలని అనుకుంటున్నాం. అంటే కోటి రెట్లు డిఫరెన్స్‌లో మన థింకింగ్ ఆగిపోయింది.
మన ఆలోచనే ఒక 1,00,00,000 రెట్లు వెనకాలుంది. 1,00,00,000 టైమ్స్ యూ అండర్‌స్టాండ్. ఓకే. సో చూడండి ప్రస్తుతం మన ఇండియాలో చూసుకుంటే మిలియన్స్ ఆఫ్ ఇంజినీర్ ఒక సంవత్సరానికి 15,00,000 మంది ఇంజినీర్స్ బయటకొచ్చేస్తా ఉంటారు. అందులో థౌసండ్స్ ఆఫ్ టాపర్స్ ఉంటారు. అందులో చాలా మంది 10,00,000 అరౌండ్ గేట్ ప్రిపేర్ అవుతా ఉంటారు. అట్లా పీఎస్‌యూస్‌కి వెళ్తారు. కానీ ఇందులో ఎంతమంది నిజంగా ఆలోచించండి సొసైటీకి కావాల్సిన టెక్నాలజీని ఇంప్రూవ్ చేద్దాము అనే ఆలోచనతో ఉంటున్నారు. మన ఇంజినీరింగ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉపయోగపడుతుంది? నేను మళ్ళీ చెప్తున్నాను స్టార్టప్ అంటే చాలు మన ఇండియాలో మనకుండే మైండ్‌సెట్‌కి ఏం ఆలోచన వస్తుందంటే సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఏం చేసేయొచ్చు. ఇంతమంది పాపులేషన్‌కి మనం ఏదో ఒక చిన్న ఒక రూ. 1 ఐటెమ్ సెల్ చేసినా సరే మన లైఫ్ గడిచిపోతుంది కదా! అని ఆలోచిస్తారు. అందుకే మనకి ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ, గ్రోసరీ డెలివరీ యాప్స్ కానీ మనల్ని లేజీగా తయారు చేసి నంబర్ ఆఫ్ యాప్స్ వచ్చినాయి. అంటే ఇంటి దగ్గర మనం కూర్చుంటే మనకి అన్ని వస్తువులు వచ్చే యాప్స్ తప్ప మంచి స్టార్టప్ చెప్పుకోదగ్గ ఒక్క స్టార్టప్ చెప్పండి మీరు మన ఇండియా తరపు నుంచి. డీప్ టెక్నాలజీ రిలేటెడ్‌గా చూడండి. ఇప్పుడు ఓపెన్ ఎల్ఎల్ఐ ఉంది. అదే క్లౌడ్ టెక్నాలజీస్ ఉంది. చాట్ జీపీటీ గాని ఇవన్నీ మన ఓపెన్ ఏఐ సారీ. సో ఇవన్నీ కూడా మన ఇండియా నుంచి ఎవరు చేయలేదు. కానీ ఇప్పుడు మీరు ఇందాక చూసిన దాంట్లో కూడా ఇండియన్స్ ఉన్నారు. ఆ నలుగురిలో ఒకతను ఇండియన్ ఆరిజిన్ వ్యక్తే. అంటే దే వెంట్ టు ఎంఐటీ దెన్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. మనకిక్కడ ఆ ఎన్విరాన్మెంట్ లేదా అంటే గవర్నమెంట్ కూడా స్టార్టప్స్‌కి చాలా ఫండింగ్, సీడ్ ఫండింగ్ అని ఇలా చాలా చాలా ఫండింగ్స్ ఇస్తుంది. ఐఐటీస్‌లో ఎట్సెట్రా మంచి రిసర్చ్ జరుగుతుంది. ఈవెన్ అక్కడ ప్రొఫెసర్స్ కూడా స్టార్టప్స్‌ని ఎంకరేజ్ చేస్తారు. కానీ మన మైండ్‌లోనే ఆ ఆలోచన ఉండదు. మనకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పటి నుంచి ఒకటే జీవితంలో ఒకటే ఏంటంటే మనం జాబ్ కొట్టాలి. ఒకరి దగ్గర మనం బానిసలా పనిచేయాలి. ఇది తప్పుగా అనుకోవద్దు. మీకు జాబ్ ఇంట్రెస్ట్ అయితే చేసుకోండి. నేను జాబే చేయగలను. జాబ్ అనేది నా ఎయిమ్ సార్. మీ మాటలు వింటుంటే నేను డీవియేట్ అవుతున్నాను అనుకుంటే వీడియో ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. నేను కొంతమంది స్టార్టప్స్ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని గాని తయారు చేయాలనుకున్న వాళ్ళకి, అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చేస్తాను. దట్ ఈస్ మై అల్టిమేట్ ఎయిమ్. సో ఎవ్రీ వీడియో విల్ క్యాటర్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అన్నట్టు ఈ వీడియో మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికైతే కాదు జాబ్ చేసే వాళ్ళని. మీ లైఫ్ స్టైల్ మీది. మీకు అందులో సంతోషం ఉంటే మీరు అందులోనే చేసుకోండి. నేను ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా చేయొచ్చు, ఇంకా చేయాలి అని తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇట్ ఈస్ పాసిబుల్ మీరు చేయొచ్చు. మిమ్మల్ని ఎవరైనా లిమిట్ చేస్తుంటే వాళ్ళని వదిలేసి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక సింపుల్ విషయం. నేను ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు మీరు ఇన్‌స్పైర్ అవ్వచ్చు. ఏదో స్టార్టప్ పెడదాం అని అనుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా మీ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు వచ్చి అంటారు, ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి గానీ సక్సెస్ అవ్వవు. రియల్ టైమ్‌లో పనికిరావు. మనం దాన్ని సాధించలేము అని జెప్తారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీ పక్కవాడు వాళ్ళు సాధించలేని విషయాన్నే మీకు చెప్తారు. వాళ్ళు సాధించలేనిది మీరు కూడా సాధించలేదని జనరలైజ్ చేసేసి చెప్పేస్తారు. మనం ఏదైనా హై ఎయిమ్‌గా మాట్లాడినప్పుడు వెంటనే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని లిమిట్ చేస్తారు. ఇది పాసిబుల్ కాదు. ఇంత మనం చేయలేము. మనకిదే ఎక్కువ అని మిమ్మల్ని లిమిట్ చేస్తారు. ఎప్పుడైతే అలాంటి లిమిట్ చేసేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళని వదిలేసి లీవ్ దెమ్. ఇలాంటి ఇప్పుడు ఒక నలుగురు ఎవరైతే కలిసి స్టార్ట్ చేసారో లైక్ మైండెడ్ అలాంటి మంచి పీపుల్ పక్కన కూర్చోండి. మంచి పీపుల్‌తో ఆలోచించండి. వర్కౌట్ చేయండి. డెఫినైట్‌లీ మీరు సక్సెస్ అవుతారు. మిమ్మల్ని లిమిట్ చేసేవాళ్ళు ఎవరైనా మీ పక్కన ఉంటే వాళ్ళని మీరు లిమిట్ చేయండి. వాళ్ళతో రిలేషన్ లిమిట్ చేయండి. మీరు లైఫ్‌లో బాగుపడతారు. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్. వాళ్ళు చేయలేనివి మీరు కూడా చేయలేరనేసి మీ మీద రుద్దుతారు. మీరు ఆ ఆలోచన ఎప్పుడు తీసుకోకండి. బిలీవ్ ఇన్ మీ. రైట్? సో, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పినట్టు మీరు 5,00,000 crore లాంటి హైయెస్ట్ నంబర్ ఏదో ఒకటి అనుకోండి. అది మీరు 100 క్రోర్స్ అవ్వచ్చు, 5,00,000 క్రోర్స్ అవ్వచ్చు, మిలియనరా, బిలియనరా అనేది మీ ఇంట్రెస్ట్. మీరు అంత పెద్ద నంబర్‌కి ఎయిమ్ చేస్తే అది కాకపోతే దాంట్లో ఒక మంచి రేంజ్‌కెళ్తారు. లేదా ఒక మంచి కంపెనీలో హై పొజిషన్‌కి వెళ్తారు. మీరు హై ఎయిమ్ పెట్టుకొని దాని గురించి కష్టపడడంలో అయితే తప్పులేదు కదా! దానివల్ల మీరు ఏం లూజ్ అయిపోరు కదా! సో, బిలీవ్ ఇన్ మీ. సో, దీస్ పీపుల్ ఆల్సో గూగుల్‌లో ఇంటర్న్‌గా వర్క్ చేసి ఇందులో ఒకతను అక్కడి నుంచి కంపెనీ బిల్డ్ చేసిన అతనే. మేబీ ఇనీషియల్లీ ఎక్స్‌పీరియన్స్ కోసం 1, 2 ఇయర్స్ కంపెనీలో జాబ్ చేసినా తప్పులేదు. కానీ మన మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి అనే దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఇన్ దట్ వే. మన ఇండియన్ ఇంజినీరింగ్ సిస్టమ్ అనేదే ఒక రాంగ్ వేలో వెళ్ళిపోతుంది. జస్ట్ జాయిన్ అయిన రోజే మీకు మైండ్‌లో ఒక సీడ్ వేసేస్తారు. ఏంటంటే జాబ్ కొట్టు. నువ్వు ఇంజినీరింగ్ చదువు, జాబ్ కొట్టు. అంతేగాని ఆ సబ్జెక్ట్స్ అర్థం చేసుకో. అందులో కాన్సెప్ట్స్ ఏంటో తెలుసుకో. ఏ కాలేజ్ అయినా జాయిన్ చేసేటప్పుడు కూడా మన పేరెంట్స్ కానీ ఎవరైనా చూసేదేంటి? అక్కడ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి? అదే ఫస్ట్ క్వెషన్. అక్కడ చదువు ఎలా చెప్తారు అని ఎవ్వరు అడగరు. దాంతో పనే లేదు. అండర్‌స్టాండ్? సో, మన మైండ్ సెట్టే రాంగ్. సో, ఆ మైండ్ సెట్ నుంచి మనం ఆ రాంగ్ థింకింగ్ నుంచి బయటికి రావడం కోసమే జస్ట్ కొంచెం అవేర్‌నెస్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నా. సో, మార్నింగ్ అది చూడగానే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, మన వాళ్ళు కూడా అలా చేస్తే ఎంతో బావుంటుంది అని అనిపించి, ఓకే. నా స్టూడెంట్స్‌కి నేను చెప్దాము. ఇది ఒక్క స్టూడెంట్‌ని చేంజ్ చేసినా ఐ ఫీల్ మోర్ హ్యాపీ కదా! అని అనిపించే వీడియో చేస్తున్నా. చలో.
సో, ఇక్కడ మనకి టాలెంట్ లేక కాదు. చెప్పాను గదా! ఆ 4 మెంబర్స్‌లో కూడా ఇండియన్ ఆరిజిన్ పర్సన్ ఉన్నారు. మీరు డెఫినైట్‌లీ కేపబులే. కానీ మనం ఏంటంటే మంచి మార్క్స్ తెచ్చుకో, ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేసుకో, జాబ్ తెచ్చుకో, సెటిల్ అయిపోయావు. ఈ లూప్‌లోనే బతికేస్తున్నాం. ఈ లూప్ దాటి ఆలోచించి రియల్ టైమ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడంలో మీ ఇంజినీరింగ్ యూజ్ అవుతుంది. అందులో ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. నువ్వు బిలియనీర్ అవుతావు, మిలియనీర్ అవుతావు అనే ఎయిమ్ మన మైండ్‌లో రుద్దగలిగితే దెన్ డెఫినైట్‌లీ యూ విల్ సక్సీడ్. గాట్ ఇట్. సో చూడండి, మనం సిస్టమ్స్ బిల్డ్ చేయాలి. కొత్తవి కనిపెట్టాలి. యూ నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండ్ లీడ్ ద పీపుల్, లీడ్ ద టీమ్. నీ కింద ఒక నువ్వు ఆఫర్ లెటర్ తెచ్చుకోవడం కాదు. నువ్వు ఆఫర్ లెటర్ సైన్ చేసే పొజిషన్‌లో ఉండాలి. అనే ఆలోచనతోనే మీ ఇంజినీరింగ్ స్టార్ట్ అయినప్పుడు డెఫినైట్‌లీ యూ విల్ బి సక్సీడింగ్ మోర్ బెటర్ దాన్ వాట్ యూ ఆర్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. ఇప్పుడు అందుకే కదా మన దాంట్లో 90% ఆఫ్ ఇంజినీర్స్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద ఇంజినీరింగ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లేస్. గాట్ ఇట్? చలో. ఆ 25 ఇయర్స్‌కి వాళ్ళు అంత పెద్ద కంపెనీ బిల్డప్ చేస్తారు. మన 25 ఇయర్స్‌కి ఇంకా ఏదో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇండియాలో లక్షల మంది ఉన్నారు. లైక్ సివిల్ సర్వీసెస్ కానీ, ఇదేదో ఒక యజ్ఞంలాగా ఒక 6 ఇయర్స్, 10 ఇయర్స్ కూర్చొని అదే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉంటారు. అదే క్వెషన్స్, అదే హిస్టరీ, అదే జియోగ్రఫీ చదువుతా ఉంటారు తప్ప కొత్తగా ఏదైనా చేద్దాం, ఒక టెక్నాలజీ బిల్డప్ చేద్దాం అని అనుకోరు. అంటే మన మైండ్ ఎక్కడ ఆగిపోయింది? జాబ్ దగ్గరే ఆగిపోయింది. రైట్? చలో. సో, డెఫినైట్‌లీ వి రిక్వైర్ ఎ డీప్ టెక్నాలజీ. సో, చూడండి ఇక్కడ ఫస్ట్‌లీ మీరు ఫస్ట్ 2 థింగ్స్ అర్థం చేసుకోవాలి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండ్ సర్విస్ బేస్డ్ కంపెనీ అని డిఫరెంట్‌గా ఉంటాయి. సర్విస్ బేస్డ్ కంపెనీలో ఏఐ వచ్చిన తర్వాత మిమ్మల్ని రీప్లేస్ చేయడం చాలా ఈజీ. సో, మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉండడానికి ట్రై చేయండి. లేదా మీరే ఒక ప్రొడక్ట్‌ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. దానికి మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ ఏంటనేది ఆలోచించుకోండి. సో, ఇక్కడ చూడండి, ఆహ్, సర్విస్ కంపెనీ సెల్స్ అవర్స్. ఓకే. ఇక్కడేం జరుగుతుంది? మనం ప్రొడక్ట్ అమ్ముతాం. అదే మిలియన్స్ ఆఫ్ పీపుల్ యూజ్ చేసుకుంటా ఉంటారు. సో, రెవెన్యూ అనేది హెడ్ కౌంట్ మీద క్యాప్ అవుతుంది. ఒక్క ప్రొడక్ట్ కెన్ సర్వ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. దిస్ ఈస్ వేర్ యూ నీడ్ టు థింక్ అబౌట్. ఓకే. మన జనరల్‌గా మన ఇండియా అందరూ కూడా ఎక్కువ మనం సర్విస్ బేస్డ్ ఇండస్ట్రీలోనే మీరు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో వచ్చే జాబ్స్ కూడా వాటిలోనే ఉంటాయి. ఒక్కసారి మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి వెళ్తే మీ లైఫ్ డిఫరెంట్ వేలో ఉంటుంది. సో, ఇప్పుడు చూడండి, దీనికొక పాత్ ఎలా వేసుకోవాలి సార్? ఓకే. ఇదంతా చెప్పుకోవడానికి బానే ఉంది. ఇమ్మీడియేట్‌గా బిలియనీర్ అయిపోవాలన్నా, మిలియనీర్ అయిపోవాలన్నా దానికంటూ ఒక పాత్ ఉండాలి గదా! మీ ఇంజినీరింగ్‌ని ఎలా ఫ్రూట్‌ఫుల్‌గా యూజ్ చేసుకోవాలో ఆలోచించండి. అందరూ చేసే తప్పులు మీరు చేయొద్దు. నేను ఇప్పుడు కూడా చూడండి, గేట్ ప్రిపరేషన్‌ని ఎప్పుడూ కూడా నేను డిస్కరేజ్ చేయను. ఎందుకంటే, గేట్ అనేది మీకు ఫైనల్ డెస్టినేషన్ కాకపోవచ్చు. మీరు ఫైనల్ డెస్టినేషన్ కాకపోవచ్చు. బట్ మీ ఫండమెంటల్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇదొక మంచి ప్రూఫ్. సాలిడ్ ప్రూఫ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇదొక మంచి లాంచ్ ప్యాడ్ లాగా. ఇప్పుడు వాళ్ళు ఎంఐటీ అనే టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో చదవడం బట్టే వాళ్ళ పొజిషన్‌కి వెళ్ళగలిగారు కదా! అది మీరు బిలీవ్ చేస్తారు కదా! మనం గల్లీలో ఏదో లోకల్ కాలేజ్‌లో టైర్ 3 కాలేజ్‌లో చదివితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ థింకింగ్‌లోనే ఉంటారు. సో, మన చుట్టూ ఒక కేపబుల్ పర్సన్స్ ఉన్నప్పుడు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫార్మ్ అయినప్పుడు ఒకళ్ళు డౌన్ అయినా ఒకళ్ళు రైజ్ అయ్యి ఒకళ్ళు హెల్ప్ చేసుకొని డెఫినిట్‌గా సక్సెస్ సాధిస్తారు. అట్లాంటి సక్సెస్ మీకు రావాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే గేట్ ఎగ్జామ్. గేట్ ఎగ్జామ్ ద్వారా మీరేం చేయొచ్చు? ఐఐటీస్‌కి వెళ్ళొచ్చు. ఒక్కసారి ఐఐటీస్‌కి వెళ్ళిన తర్వాత మీరు ఫ్యూచర్‌లో పీహెచ్‌డీస్‌కనో ఇంక దేనికో ఇలాంటి ఎంఐటీస్‌కి, స్టాన్‌ఫర్డ్స్‌కి కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంతోమంది అలా వెళ్ళిన వాళ్ళున్నారు. లేదా ఐఐటీస్‌కి వెళ్ళినా సరే లైక్ మైండెడ్ పీపుల్‌ని ఫైండ్ ఔట్ చేసుకోండి. టాపర్స్ అక్కడికొచ్చే వాళ్ళందరూ టాపర్సే కదా! ద ద వే దే థింక్ వాళ్ళు కూడా ఏదో చిన్న జాబ్ వస్తే సరిపోతుంది అనే మైండ్ సెట్‌తో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మాక్సిమం పీపుల్ ఏదో ఒకటి ట్రై చేద్దాం అనే వాళ్ళుంటారు. వాళ్ళ చుట్టూ మీరున్నప్పుడు మీ లైఫ్ డెఫినైట్‌లీ సక్సీడ్ అవుతుంది. మీరు చేయగలిగితే ఈ 4 ఇయర్స్‌లోనే ఒక స్టార్టప్ చేయగలను అని అనుకుంటే ఇట్ ఈస్ ఫైన్. లేదంటే ఈ 4 ఇయర్స్‌లో గేట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకోండి. ఐఐటీ లాంటి మంచి పొజిషన్‌కి వెళ్ళండి. కానీ మీ మైండ్‌లో ఎప్పుడూ ఒక ఐడియా ఉండాలి. ఏంటి? నేను ఒక మంచి స్టార్టప్ నా కంట్రీకి ఇవ్వబోతున్నాను. మీ ఐడియా మీద ప్యారలెల్‌గా ప్రతిరోజు 1 అవర్, 2 అవర్స్ వర్క్ చేసుకుంటా ఉండండి. ఇవాళ రేపు ఏంటంటే మనకి చాట్ జీపీటీ ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన వర్క్ ఫ్లో మొత్తం కూడా మీరు ఏఐని అడిగితే అదే ఇచ్చేస్తుంది. దానికి కావాల్సిన స్కిల్స్ కూడా ఏం కావాలనేది ఏఐని అడిగితే అది హెల్ప్ చేస్తుంది. దాని ద్వారా మీరు ఎవ్వరిని అడగకుండా మీరే ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు బిలీవ్ ఇన్ మీ, ఇప్పుడు ఏఐ రావడం వల్ల మీకు ఫ్రెషర్స్‌కున్న అడ్వాంటేజ్ ఏంటంటే 10+ ఇయర్స్, 20+ ఇయర్స్ ఉన్న ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చేసే పని ఫ్రెషర్స్ ఇంకా బాగా చేయగలుగుతున్నారు ఈ మధ్య కాలంలో. సో, మీరు అది ఒక అడ్వాంటేజ్‌గా తీసుకోండి. సో, ఇఫ్ యూ గో ఫర్ ఐఐటీస్ అండ్ ఆల్, దేర్ యూ విల్ బి గెట్టింగ్ ద పీపుల్ లైక్ థిస్ హూ ఆర్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఆర్ స్టార్టింగ్ సంథింగ్. ఒక స్టార్టప్ పెట్టాలనో, ఇలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళుంటారు.
వాళ్ళని కలిసినప్పుడు మీ ఐడియాస్ కూడా ఎక్కువ మెచ్యూర్ అవుతాయి. మీరెక్కువ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను చెప్తాను గేట్ అనేది ప్రిపేర్ అవ్వమని. నేనెప్పుడు గేట్ ప్రిపేర్ అయినప్పుడు మీరు పిఎస్‌యూస్‌కి ట్రై చేయండి అని నేనెప్పుడు చెప్పను. ఇదొక జాబ్ అంతే. ఓకే. సెక్యూర్డ్ సేఫ్టీ జాబ్ నా లైఫ్ చాలు అని అనుకున్న వాళ్ళకి మేబీ దట్ ఈస్ ఎనఫ్. ఓకే. కానీ లేదు సార్ నేనేదో చేయాలని తపనున్న వాళ్ళకి నేనెప్పుడు ఐఐటీకి వెళ్ళండి అని చెప్తా. అక్కడికి వెళ్తే ఏంటంటే, ఆ ఎన్విరాన్మెంట్‌లో మన థింకింగ్ మారుతుంది. ఇది ఎంఐటీలో ఎలా అయితే దేర్ ఆర్ మెనీ స్టార్టప్స్ మేడ్ ఫ్రమ్ ఐఐటీస్ గ్రాడ్స్ రైట్. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇప్పుడు ఆహ్, మెనీ సీఈఓస్ చూసుకోండి. గూగుల్ సీఈఓస్ కానీ ఎవరైనా సరే ఒక ఐఐటీ ఆరిజిన్ నుంచి ఆ తర్వాత అబ్రాడ్ ఎళ్లి అక్కడ స్టాన్‌ఫోర్డ్‌లోనో, ఎంఐటీలోనో చదివి అక్కడి నుంచి దే ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్. ద సేమ్ వే యూ కెన్ డూ ఇట్ రైట్. సో రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజినీరింగ్ యూ మస్ట్ బి ఫోకస్డ్ ఆన్ డూయింగ్ సంథింగ్. ఓకే. ఇది చేయాలి నేను అనే ఆలోచనతో ఉండండి. ఒక మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోకండి. మిమ్మల్ని లిమిట్ చేసే వాళ్ళని కూడా పక్కన ఉంచకండి. సో లిజన్ హియర్. సో ఇప్పుడు కోడ్ అనేది ఏఐ రాస్తుంది. ఓకే. బట్ కాంట్ రీప్లేస్ ద అండర్‌స్టాండింగ్, డీబగ్గింగ్. సో ఇప్పుడు ఈ థింకింగ్‌లోకి రండి. మీ డీఎస్ఏ సిస్టమ్స్ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్‌గా అయితే మీరు చేసుకోవాలి. మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలనేది మీరు చాట్ జీపీటీని అడిగిన మీకు ఇదివరకి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే, ఇదివరకు మెకానికల్‌గా ఒక సబ్జెక్ట్ చదివితే క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అట్లాగే చదివేవాళ్ళం. ఇప్పుడు మీరేం చేయొచ్చు? లీనియర్ ఆల్జీబ్రా ఉంది. అందులో వెక్టార్ స్పేస్ ఉంది. చదివారు. అదెక్కడ వాడతాం మనం ఏఐలో అని అడగాలనుకుంటే జస్ట్ ఇమ్మీడియేట్‌గా చాట్ జీపీటీని అడగండి. 100 లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. అంటే మీకు సబ్జెక్ట్ ప్రాపర్‌గా అర్థమవుతుంది. అట్లా మీరు చదివే విధానం చేంజ్ అవ్వాలి. ఫండమెంటల్ స్ట్రాంగ్ అవ్వాలి. సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడానికి మనకి గేట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్ లాగా మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ద వే యూ స్టడీ ఫర్ సెమిస్టర్ అండ్ ఫర్ గేట్ ఎగ్జామ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, గేట్ ఎగ్జామ్ అనేది ఏదో కాంపిటీషన్‌లో సక్సెస్ అవ్వడానికో పీఎస్‌యూ కొట్టడానికో కాదు. మీ సబ్జెక్ట్‌ని మీరు స్ట్రాంగ్ అవ్వడానికి ఇదొక మంచి టూల్ లాగా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు గేట్ ప్రిపేర్ అవ్వండి. ఐ విల్ సజెస్ట్ యూ డెఫినైట్‌లీ. ఓకే. ఇక్కడ ఐఐటీస్ గురించి ఎందుకు చెప్పానంటే, ఐఐటీలో జస్ట్ మీకు డిగ్రీ మాత్రమే రాదు. యూ విల్ గెట్ ఎ బిగ్ నెట్వర్క్. వేర్ బిల్డర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, మంచి అల్యూమిని ఉండొచ్చు. వాళ్ళు ఆల్రెడీ కంపెనీస్ పెట్టుండొచ్చు. వాళ్ళు మీకు స్కాలర్‌షిప్ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఇట్లాంటివి చాలా జరుగుతాయి. ఇలాంటి టాప్ ఐఐటీస్‌కి వెళ్తే. చూడండి కో-ఫౌండర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ హాస్టల్స్. ఓకే. మీ ఫ్రెండ్స్ అని ఇప్పుడు ఈ నలుగురు కలిపి కంపెనీ పెట్టారంటే, ఇందులో ఒకరు హెల్ప్ చేసుకుంటేనే కదా! అలా నలుగురు లైక్ మైండెడ్ పీపుల్ మీకు దొరకాలి కదా! నలుగురవ్వచ్చు, ముగ్గురవ్వచ్చు, ఇద్దరు కలిసి స్టార్ట్ చేయొచ్చు. ఒక ఈక్వల్లీ కేపబుల్ పర్సన్స్ మీకెక్కడ దొరుకుతారు? ఇఫ్ యూ గో ఫర్ ఐఐటీస్ అండ్ ఆల్ యూ విల్ బి గెట్టింగ్ ఇట్. ఓకే. సో, డెఫినైట్‌లీ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటే మన ఎయిమ్‌ని, మన థింకింగ్‌ని, మన యాస్పిరేషన్స్‌ని డిసైడ్ చేస్తుంది. మీరు ఒక లోకల్ గల్లీ కాలేజ్‌లో ఉండి ఒక 5,00,000 ప్యాకేజ్‌తో జాబ్ వస్తేనే మీ చుట్టూ అందరూ వచ్చి మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేసే సిట్యుయేషన్‌లో మీరున్న రోజున మీ థింకింగ్ అక్కడే ఆగిపోతుంది. మీరు ఆ 5,00,000 పెర్ యానమ్ జాబ్‌కే మీరేదో సాధించేసినట్టు ఫీల్ అయిపోయి, మీరు లైఫ్‌లో సక్సెస్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి, మీ థింకింగ్ అక్కడితో ఆగిపోతుంది. ఓకే. ఇంతే చాలు. నేను జాబ్‌కెళ్తాను, ఈఎంఐ కట్టుకుంటాను, ఒక కార్ తీసుకుంటాను, ఇల్లు తీసుకుంటాను, రిటైర్ అయిపోతాను. నా లైఫ్ ఇంతే అనే ఆలోచనలో ఉంటారు. ఇఫ్ యూ సిట్ విత్ ద పీపుల్ హూ ఆర్ లైక్ మైండెడ్, హూ ఆర్ యాస్పైరింగ్, దెన్ యూ విల్ స్టార్ట్ థింకింగ్ ఓకే. వై కాంట్ ఐ డూ? ఐ కెన్ డూ వెరీ మచ్. ఐ కెన్ డూ వెరీ మచ్ విత్ మై ఇంజినీరింగ్. నా ఇంజినీరింగ్‌కి ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయి అనే ఆలోచన వస్తుంది. సో, ఇంజినీరింగ్‌కి వాల్యూ లేదు. చదవడం వేస్ట్. ఇలా చాలా మంది చెప్తారు. మరి వీళ్ళు ఇంజినీర్సే కదా ఇదంతా చేసింది. సో, వాళ్ళేమన్నా డిఫరెంట్ ఇంజినీర్సా? కాదు కదా! సో, చదువుని సరిగ్గా చదివితే మీరు మీ కేపబిలిటీస్‌ని అర్థం చేసుకుంటే, మీ ఆపర్చునిటీస్‌ని అర్థం చేసుకుంటే యూ కెన్ గో టు వెరీ హై లెవెల్. సో, చూడండి ఇప్పుడు ఫస్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి? ప్లాట్‌ఫార్మ్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు సీనియారిటీస్‌తో పని లేదు. మీ ఫ్రెషర్ నేను రీసెంట్‌గా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో మాట్లాడితే ఆయన అంటున్నారు. ఫ్రెష్‌గా ఇంటర్న్ చేస్తున్న వాళ్ళు సూపర్ చేస్తున్నారు సార్ ప్రాజెక్ట్స్. 10, 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్న వాళ్ళకంటే వీళ్ళు చాలా బాగా చేసేస్తున్నారు సార్. మేబీ వాళ్ళకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్ డెఫినైట్‌లీ. బట్ వాళ్ళనేమి డిస్కరేజ్ చేయట్లేదు. సో, కాకపోతే ఏంటంటే టెక్నాలజీ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇది మీకు చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో, ఇది మనం రాంగ్‌గా తీసుకుంటున్నాం. ఏఐ వచ్చేస్తుంది, జాబ్స్ పోతున్నాయని కాదు. ఏఐని వాడుకోవడం వచ్చిన వాడు డెఫినైట్‌లీ సక్సెస్ అవుతాడు. నేను ఒక ఇప్పుడు ఏఐ ద్వారా లేదా మీకు టాప్ కంపెనీస్‌లో ఉంటే మీ లైఫ్ ఎలా ఉండబోతుందో కూడా చెప్తాను. ఇప్పుడు ఆహ్, క్లాడ్ ఉంది కదా! దాంట్లో ఇంజినీరింగ్ చదివి మీ దగ్గర ప్రాపర్‌గా ఒక ఎల్ఎల్ఎం బిల్డ్ చేసే నాలెడ్జ్ ఉంటే దే ఆర్ వాళ్ళ దగ్గర ఉండే సాలరీస్ ఏంటంటే అరౌండ్ $7.5 లాక్. $7.5 లాక్ అంటే ఆహ్, మీరే జస్ట్ 750,000 ఐ థింక్. 750,000 అంటే అరౌండ్ 10 క్రోర్స్ ఎంతో వస్తుంది. అరౌండ్ ఎగ్జాక్ట్ నంబర్ కాదు. 7, 8 క్రోర్స్ ఆఫ్ ప్యాకేజెస్ దే ఆర్ గివింగ్ యూ.
సో, ఇక్కడ మీకేంటంటే చూడండి ప్రతి ఇండస్ట్రీలో ఏఐ రాబోతుంది. మీరు ఎక్కడ ఏఐని వాడొచ్చు అని ఆలోచించండి. అది ఇంట్లో అన్నా వాడొచ్చు. మీ టెలివిజన్‌లో అన్నా వాడొచ్చు. మీరు చేసే నార్మల్ చిన్న పనిలో కూడా ఏఐ యొక్క హెల్ప్ అవసరం వస్తుంది. ఏఐ అనేది అంత అంటే కంప్యూటర్స్ వచ్చినప్పుడు ప్రతి చిన్న చిన్న ఆఫీస్‌లో కూడా కంప్యూటర్స్ ఎలా వచ్చేసినాయో అలాగే ప్రతి డివిజన్‌లోకి ఏఐ రాబోతుంది. సో, మీరు దాన్ని ఆలోచించి అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? ఎక్కడ లేదు? ఎక్కడ దాని అవసరం ఉంది? ఎక్కడ దాన్ని నేను ఈజీగా చేయగలను? అని ఆలోచించుకుంటే డెఫినైట్‌లీ విల్ బి హావింగ్ ద ఛాన్స్. సో, వి హావ్ ఎవ్రీథింగ్. డేటా ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు సాల్వ్ చేయడానికి ఇండియాలో లేని ప్రాబ్లమ్స్ లేవు. మీరేదో ఒక ప్రాబ్లమ్ పట్టుకొని సాల్వ్ చేయండి. యూ కెన్ బికమ్ ఎ మిలియనీర్. దట్స్ ఇట్. రైట్? యూ కెన్ మేక్ ద నెక్స్ట్ కర్సర్ ఫర్ ష్యూర్. డెఫినైట్‌లీ మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోవద్దు. మిమ్మల్ని లిమిట్ చేసే థాట్ మైండ్‌లో వస్తే అక్కడే ఆపేయండి. సో, లిజన్ హియర్ చూడండి. ఫస్ట్ అసలా ఎందుకు అంటే మనం కంప్లెయింట్స్ చేయడం గాదు. ప్రాబ్లమ్స్ చూసి కంప్లెయింట్ జేయడం గాదు. ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటని ఆలోచించే మైండ్‌సెట్ డెవలప్ చేసుకోండి. దీంతో పాటు చూడండి సిస్టమ్స్‌ని బిల్డ్ చేయడం. నెక్స్ట్ మనకి బగ్స్‌ని అంటే ఫెయిల్యూర్స్ గాని, బగ్స్‌ని గాని, ఇష్యూస్‌ని ఇదొక రిసోర్స్ అని ఆలోచించడం. అంటే ఆలోచన విధానంలో చేంజ్ అవ్వడం. ఫైనల్లీ మీ ఫౌండర్స్‌ని ఫైండ్ ఔట్ చేయండి. ఒక్కరే మీరు చేయలేకపోవచ్చు. అంటే ఒక్కరే ఉన్నప్పుడు ఫెయిల్యూర్స్‌ని తట్టుకోవడం, లేదా మీరు వెళ్తున్న డైరెక్షన్ కరెక్టా కాదా అని 10 సార్లు ఆలోచించుకోవడం, ఇవన్నీ డిఫికల్టీస్ ఉంటాయి. ఒక మంచి ఫౌండర్స్‌ని ఫైండ్ ఔట్ చేయండి. మీలాంటి లైక్ మైండెడ్‌గా ఉండి, కష్టపడడానికి ఇష్టంగా ఉండి, హయ్యర్ యాస్పిరేషన్స్ వాళ్ళకుండాలి. అది మీరు ఎప్పుడైనా ఒక ఫౌండర్‌ని టెస్ట్ చేయండి. మీరు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా అని అడగండి. నీ లైఫ్‌లో ఏంటని అడగండి. వాడు నాకు నెలకో 2,00,000 జాబ్ వస్తే చాలు అని అన్నాడనుకోండి. వాడిని ఫౌండర్‌గా ఆలోచించకండి. వాడు ఏదో రోజు స్కిప్ అయిపోతాడు. వాడి లైఫ్‌లో చిన్న వాటెవర్ చిన్న జాబ్‌తో కూడా సాటిస్ఫై అయిపోయేవాడైతే వాడిని మీరు ఫౌండర్‌గా అనుకోకండి. సో, మీరు సెలెక్ట్ చేసుకోండి. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ హి మస్ట్ బి ఎలిజిబుల్ ఆర్ షీ మస్ట్ బి ఎలిజిబుల్, కేపబుల్ అండ్ ఆల్సో షీ మస్ట్ బి ఎయిమింగ్ వెరీ హై అండ్ అలాంటి మీ లైక్ మైండెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఫౌండర్‌గా వెళ్ళండి. డెఫినైట్‌లీ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఇది చూడండి ఇక్కడ ఇలాన్ మస్క్ ఒక యెస్టర్‌డే 2 డేస్ బ్యాక్ అనుకుంటా 4,400 మిలియనియర్స్‌ని ఒక్క రోజులో తయారు చేశాడు. 4,400 మిలియనియర్స్‌ని ఒక సింగిల్ డేలో ఎలాన్ మస్క్ తయారు చేశాడు. ఎలా తయారు చేశారంటే అతను చూడండి 400 పీపుల్‌కి అందులో ఇంకొక 400 పీపుల్స్‌కి ఎంతొచ్చింది? 100,000,000 1 మిలియన్ అంటే 9 క్రోర్స్ అన్నమాట. 100 మిలియన్ అంటే మీరు లెక్కేసుకోవచ్చు. సో, 900 క్రోర్స్ 400 ఆఫ్ ద ఎంప్లాయీస్‌కొచ్చినియి ఇక్కడ. ఎంప్లాయీస్ బిలియనర్స్, మిలియనర్స్ అవ్వచ్చు. ఎలా అవ్వచ్చనేది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు ఐదర్ ఒక స్టార్టప్ పెట్టండి. లేదా ఒక మంచి స్టార్టప్‌లో వర్క్ చేయండి. ఈక్విటీ తీసుకోండి. ఈక్విటీ అంటే షేర్స్. ఒక్కసారి ఆ కంపెనీ ఐపీఓకి వెళ్ళేసరికి మీకొచ్చే షేర్స్‌తో మీరు సెటిల్ అయిపోవచ్చు లైఫ్‌లో. సో, ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఆఫీస్‌లో పనిచేసే కార్పెంటర్ కూడా మిలియనర్ అయ్యారంట ఇక్కడ. జస్ట్ కాఫీ డిస్పెన్స్ షాప్‌లో అందరికి స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి ఫౌండర్ షేర్స్ అనో డిఫరెంట్ షేర్స్ ఇస్తారు గదా! ఆ షేర్స్ ఒక్కసారి మన కంపెనీ బాగా మంచిగా రన్ అయ్యి ఐపీఓ రేంజ్‌కి వెళ్ళినప్పుడు దాని వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట. సో, అట్లా 4,400 పీపుల్ ఒక్క సింగిల్ డేలో మిలియనర్స్‌గా మారిపోయారు. అండ్ 400 పీపుల్ మోర్ థాన్ 100 మిలియన్ అంటే 900 క్రోర్స్ వర్త్ షేర్స్ వచ్చాయి వాళ్ళకి. సో, ఇలాంటి కంపెనీస్‌లోకి మీరు ఎలా ఎంటర్ అవుతారు మరి? స్పేస్ ఎక్స్ కంపెనీ ఇది. స్పేస్ ఎక్స్ కంపెనీ ఐపీఓకెళ్ళింది కదా 2 డేస్ బ్యాక్. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ ఆర్ టెక్నికల్లీ ప్రూవెన్. టెక్నికల్లీ మీరు స్ట్రాంగ్‌గా ఉన్న రోజే ఇలాంటి చోటికి వెళ్ళగలుగుతారు. సో, మీరు స్టార్టప్ రేంజ్‌లో థింక్ చేసి డీప్‌గా టెక్నాలజీ అర్థం చేసుకున్న రోజు, అది కాకపోతే అట్‌లీస్ట్ మీరు అయితే ఆ స్టార్టప్ చేయండి. నేను స్టార్టప్ చేసి రిస్క్ చేయలేను సార్ నా లైఫ్‌లో అనుకుంటే, ఇలాంటి స్టార్టప్‌లో వర్క్ చేయడానికన్నా ఏం చేసుకోండి. ఇలాంటి స్టార్టప్‌లో వర్క్ చేయొచ్చు. నార్మల్ కంపెనీస్‌లో జాబ్ చేసి సాలరీ కోసం పనిచేయడం కాదు. ఇట్లాంటి చోట వెళ్తే ఒక్కసారి వాళ్ళ ఐపీఓకెళ్ళేసరికి మీ లైఫ్ సెటిల్. దట్స్ ఇట్. సో గైస్ అండర్‌స్టాండ్ మీ ఫండమెంటల్స్‌ని స్ట్రాంగ్‌గా చేసుకోండి. ఇంజినీరింగ్ అనేది డెఫినైట్‌లీ వాల్యుబుల్, వర్తబుల్. కానీ మన దగ్గర సబ్జెక్ట్ లేక మనం ఏదో చిన్న కోర్స్ తీసుకొని ఆ జాబ్ వరకే మన ఆలోచనలు ఆగిపోతున్నాయి. చూడండి స్టార్ట్ బిల్డింగ్ సంథింగ్, ఎనీథింగ్ మీరు ఏమనుకున్నా సరే దాన్ని ఒక ప్రాపర్ పాత్ వేసుకొని నేను చెప్పాను కదా! ఒక వర్క్ ఫ్లో, ప్రోటోటైప్ అన్ని ప్లాన్ చేసుకొని ట్రై చేసుకోండి. ఏఐ అనేది మనకేమి మన జాబ్స్ తీసేసుకుంటుందనో, ఏదో లాగేసుకుంటుందనో అనుకోకండి. ఏఐని మీరెలా వాడుకోవచ్చని ఆలోచించండి. గాట్ ఇట్? సో
ఆఫర్ లెటర్ మించి ఆలోచించండి. చూడండి, ద వరల్డ్ డజంట్ నీడ్ మోర్ జాబ్ సీకర్స్, ఇట్ నీడ్స్ మోర్ బిల్డర్స్. మీరు ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని సాల్వ్ చేయబోతున్నారు. మీరే ఒక 100 మందికి, 1000 మందికి జాబ్ ఇవ్వబోతున్నారు అన్నట్టు ఆలోచించండి. ఈ జీవితం అంతా కూడా మన బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటంటే ఒక మంచి ఆఫర్ లెటర్ రావడం కాదు. బిగ్గెస్ట్ డ్రీమ్ షుడ్ బి సైనింగ్ థౌసండ్స్ ఆఫ్ ఆఫర్ లెటర్స్. యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్ షుడ్ బి సైనింగ్ థౌసండ్స్ ఆఫ్ ఆఫర్ లెటర్స్. దట్స్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్. ఇప్పుడు మన నెక్స్ట్ లెవెల్‌లో ఏడబ్ల్యూ ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళకి కానీ, గేట్ ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళకి కానీ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పటివరకు పిఎస్యూస్ అవి వద్దని మీరు దీని గురించి చెప్తున్నారేంటి సార్ అంటే, నేను స్టార్టింగే చెప్పాను ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అని. కాకపోతే ఇప్పుడు మన గేట్‌కి సంబంధించి, ఏడబ్ల్యూకి సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళని నేను ఎప్పుడు డిస్కరేజ్ చేయను. కానీ మీరు ఇంజినీరింగ్ స్టార్టింగ్‌లో ఉంటే మాత్రం మీరు ఇంకా ఎక్కువ ఆలోచించొచ్చు అని నేను చెప్తాను. బికాస్ ఈవెన్ ఇప్పుడు ఏడబ్ల్యూకెళ్ళినా, పిఎస్యూకెళ్ళినా సరే అక్కడితో మీ లైఫ్ ఏమి ఆగిపోదు కదా! ఆ తర్వాత కూడా మీరు ట్రై చేయండి. ఎందుకు ట్రై చేయకూడదు? సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. మీ లైఫ్‌ని అక్కడికి లిమిట్ చేసుకోకండి. అదొక ఫౌండేషన్ స్టార్టింగ్ పాయింట్‌లో యూజ్ చేసుకోండి. ఐయామ్ నాట్ అగైన్స్ట్ పిఎస్యూస్. పిఎస్యూస్‌కి వెళ్ళండి. కానీ అక్కడితో ఆగిపోకండి. అంతే, అదొస్తే మన లైఫ్ సెటిల్ అని మాత్రం ఆలోచించొద్దు. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు చూడండి, మన నెక్స్ట్ లెవెల్‌లో గేట్‌కి సంబంధించి, ఏడబ్ల్యూకి సంబంధించి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. 22nd నుంచి ఏడబ్ల్యూ అండ్ గేట్‌కి న్యూ బ్యాచ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఇండక్షన్ మెషిన్స్ టాపిక్‌తో స్టార్ట్ అవుతుంది. సరే, అంటే న్యూ బ్యాచ్ అంటే ఏంటో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. అట్లాగే 24th నుంచి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఫర్ ఈసీ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి థియరీ ఆఫ్ కంప్యూటేషన్ స్టార్ట్ అవబోతుంది. సిగ్నల్స్ అండ్ సిస్టమ్ మనకి కేవి స్వామి సార్ చెప్తారు. అరౌండ్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సిగ్నల్స్‌లో ఇండియాలో హీ ఈస్ ద బెస్ట్. మీరు ఒక్కసారి క్లాస్ అటెండ్ అయ్యి చూడండి. సిగ్నల్స్‌ని అసలు ఎంత ఈజీగా, ఎంత కన్వీనియంట్‌గా, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో చెప్పి మీ సబ్జెక్ట్‌ని మోర్ ఎక్సైటింగ్‌గా చేస్తారు. ఈ సబ్జెక్టే సార్ ఒక 200, 300 టైమ్స్ టీచ్ చేసుంటారు. దట్స్ ఇట్. సో దట్ మచ్ ఎక్స్‌పర్టైజ్డ్ హి ఈస్. అట్లాగే థియరీ ఆఫ్ కంప్యూటేషన్‌కి మనకి బీఎంకే సార్ వస్తారు. సార్ కూడా 25 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్. హి ఈస్ ద టీచర్ ఫర్ మోర్ టీచర్స్ హూ ఆర్ టీచింగ్ టీఓసీ కరెంట్. టీఓసీ చెప్పే చాలా మంది టీచర్స్‌కి ఈయనే టీచర్. ఆయన మనకి సీఎస్‌సి వాళ్ళకి 24th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది న్యూ బ్యాచ్. మీరు 50% ఆఫర్ అవైల్ చేసుకోవచ్చు. యూ కెన్ టేక్ ద సబ్స్క్రిప్షన్ ఆఫ్ 1 ఇయర్ ఎట్ 9999, లేదా 2 ఇయర్స్ కావాలంటే 1499. అట్లాగే నా మెంటర్‌షిప్ కావాలంటే ఫర్ 1 ఇయర్ ఇట్ ఈస్ 4999 అట్ 50%. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే 9705861166కి మెసేజ్ చేయండి ఫస్ట్. ఓకే. సో మీరు ఒకవేళ ఇంజినీరింగ్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఇయర్స్ మన దగ్గర స్టార్టర్ బ్యాచ్ ఉంది. ఫస్ట్ ఇయర్ నుంచి మీరు గేట్ ఓరియంటేషన్స్‌లో మంచిగా ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్‌ని బాగా నేర్చుకోవాలనుకున్నా సరే నెక్స్ట్ లెవెల్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ యూ. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చు. వి హావ్ గేట్ 1 ఇయర్, 2 ఇయర్స్ స్టార్టర్ బ్యాచ్ ఫర్ ఈవెన్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్న, సెకండ్ ఇయర్‌లో ఉన్న, థర్డ్ ఇయర్‌లో ఉన్నా సరే యూ కెన్ జాయిన్ విత్ us. ఏడబ్ల్యూ స్టూడెంట్స్‌కి కూడా ఇండక్షన్స్ మెషిన్స్‌తో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ మనకి రికార్డెడ్‌లో ఏడబ్ల్యూ స్టూడెంట్స్‌కి డిజిటల్ నెట్వర్క్స్ ఉన్నాయి. మెషిన్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్స్ కూడా ఇప్పుడు రికార్డెడ్‌లో ఉంది. దాంతో పాటు పవర్ సిస్టమ్స్ పారలెల్‌గా జరుగుతుంది. మీరు ఆ రికార్డెడ్‌లో చూసుకుంటూ ఇది లైవ్ అటెండ్ అవ్వచ్చు. న్యూ బ్యాచ్‌లో ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన పార్ట్ రికార్డెడ్‌లో చూడాల్సొస్తుంది. కొత్త పార్ట్ మాత్రం మీరు లైవ్, అంటే ఇప్పుడు జాయిన్ అయ్యి మీరు లైవ్ అటెండ్ అవుతూ పారలెల్‌గా పాతవి రికార్డెడ్ కంప్లీట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద న్యూ బ్యాచ్. ఇట్ సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్ ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇందులో మ్యాథ్స్, ఆప్టిట్యూడ్ రికార్డెడ్‌లో ఉంటాయి. అవి మీరు రికార్డెడ్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. సో మన దగ్గర క్లాసెస్‌తో పాటు ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది. వీక్లీ టెస్ట్ ఉంటుంది. టోటల్ టెస్ట్ సిరీస్ మనమే ప్రొవైడ్ చేస్తాం. మెటీరియల్ ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి గేట్‌లో మెటీరియల్ కూడా ఇస్తున్నాం మనం ప్రాక్టీస్‌కి. క్లాస్ అయిపోయిన వెంటనే క్లాస్ రూమ్ నోట్స్ ఇస్తాం. లైవ్‌లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. మిస్ అయితే మీరు రికార్డెడ్‌లో ఎన్ని సార్లైనా చూసుకోవచ్చు. సో మన క్లాసెస్ ఎలా జరుగుతున్నాయో చూడండి. చూడండి, దిస్ ఈస్ జస్ట్ ఏ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ వన్ స్టూడెంట్. ఇలాంటి మెసేజెస్ మనకి రెగ్యులర్‌గా చాలా వస్తాయి. సో జాయిన్ అయ్యి ఒక 15 డేస్ అవుతున్న స్టూడెంట్ ఈడీసీ చాలా మంది దగ్గర విన్నా సార్. బట్ ఇప్పుడు మనకి నాగా సార్ అండి. హి ఈస్ ఫ్రమ్ ఐఐఎస్‌సి బెంగుళూరు. డిఫరెంట్. ఎందుకంటే ఆయన ఎగ్జాక్ట్ అంటే లాజిక్ రీజన్స్ కూడా చెప్తున్నారు. సబ్జెక్ట్ ఇదెందుకు అని రీజన్స్ చెప్తున్నారు. చాలా క్లారిటీ ఇస్తున్నారు. ఆ పాయింట్ మనకి రీచ్ అయ్యేంత వరకు చెప్తున్నారు. అట్లాగే చూడండి, సెమీకండక్టర్ ఫిజిక్స్ డైలీ క్లాసెస్ వింటున్నా సార్. క్లాస్ రూమ్ నోట్స్ రివైజ్ చేస్తూ ఉంటే నాకొక అనిపించింది. చాలా బాగా చెప్తున్నారని క్లాస్‌లో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ నేర్చుకుంటున్నప్పుడు. అంటే మనకేంటంటే ఇంజినీరింగ్ అనేది డిఫికల్టీ కాదు. మంచి టీచర్, ల్యాక్ ఆఫ్ గుడ్ టీచర్స్. మంచి టీచర్ బాగా చెప్తే ఇంజినీరింగ్ చాలా ఎంజాయబుల్‌గా ఉంటుంది.
నెక్స్ట్ లెవెల్ యొక్క థీమ్ ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ లెర్న్. స్టూడెంట్‌కి ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా అతను టాపరా కాదా ఇవన్నీ మనం ఆలోచించకూడదు. ప్రతి స్టూడెంట్‌కి అది అర్థం అవ్వాలి కాన్సెప్ట్. చూడండి మనం రెగ్యులర్‌గా డీపీపీ ఇస్తాం. సార్ డీపీపీ ఇస్తారు. నోట్స్ ఇచ్చి అండ్ నోట్స్ కూడా సారే ప్రిపేర్ చేసి హార్డ్ వర్క్ చేస్తూ టీచర్స్ ఆర్ వెరీ డెడికేటెడ్ హియర్. దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్. ఓకే. సో హి జస్ట్ సెడ్ దట్ థాంక్ యూ. మిమ్మల్ని నమ్మి వచ్చాను. మీరు అందరిలాగా కాదు. మీరు చెప్పిన మాట చేస్తారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. బిలీవ్ ఇన్ మీ ఐ ఆల్వేస్ నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్‌కి హౌ బెస్ట్ ఐ కెన్ డూ దట్ ఈస్ వాట్ ఓన్లీ ఐ విల్ థింక్. వాళ్ళ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఎనీ ఇష్యూ వచ్చినప్పుడు నిలబడడం కానీ, ఇన్ ఎనీ వే ఐ ఆల్వేస్ ట్రై టు గివ్ దెమ్ ద బెస్ట్. అంటే స్టూడెంట్ జాయిన్ అయిపోతే నాకు మనీ వచ్చేస్తే నా పని అయిపోయింది అని ఎప్పుడూ ఆలోచించను. వాళ్ళకి హౌ బెస్ట్ ఐ కెన్ గివ్. ఆల్వేస్ నేను స్టూడెంట్ లాగా ఆలోచిస్తాను. చదవగలుగుతున్నారా లేదా? అర్థమవుతుందా లేదా? ప్రతిసారి ఐ ఐ థింక్ అబౌట్ ద స్టూడెంట్స్ ఓన్లీ వైల్ మేకింగ్ ద షెడ్యూల్. వాళ్ళకి ఎలా చేస్తే ప్రిపరేషన్ బెస్ట్ అవుతుందనే వి విల్ థింక్ అబౌట్ ఇట్. చూడండి ఇది ఏడబ్ల్యూ బ్యాచ్ అట్లాగే గేట్ ఎలక్ట్రికల్ బ్యాచ్ స్టూడెంట్స్ యొక్క కామెంట్. సార్ ఫర్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఫర్ ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్. ఇప్పుడు చెప్తున్నాను కోర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి వి హావ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. ఇక్కడ ఈసీకి చూసారు మీరు ఈడీసీ కోర్‌కి ఎంత టాప్ ఫ్యాకల్టీ ఉన్నారు. అట్లాగే కోర్ ఎలక్ట్రికల్‌కి వి హావ్ ద బెస్ట్ టీమ్. సో మెషిన్స్ కానీ పవర్ సిస్టమ్స్ ప్రస్తుతం జరుగుతున్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్స్ ద కాన్సెప్ట్స్ వెరీ క్లియర్ అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్ మేనర్. దేర్ టీచింగ్ హెల్పింగ్ us to build the strong fundamentals. I am grateful to you and the entire team arranging such quality classes. That's it. So I don't speak much about my classes and all. Our students will speak about it. మీరు మీ స్టూడెంట్స్ ఎవరైనా అటెండ్ అవుతున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళే కామెంట్ పెడతారు. క్లాసెస్ ఎలా జరుగుతున్నాయని. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వి నెవర్ కాంప్రమైజ్ ఈవెన్ 1%. అట్లాగని అట్లాగే క్లాసెస్ ఎన్ని అవర్స్ చేయాలనేది కూడా నేను లిమిట్ చేయను. కాన్సెప్ట్ బాగా అర్థమయ్యే వరకు స్టూడెంట్స్ చెప్పమనే చెప్తాను. డౌట్స్ విషయంలో కానీ ఇన్ ఎనీ కేస్ వి డోంట్ కాంప్రమైజ్. అండ్ ద ప్రైస్ ఆల్సో ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బి ఏబుల్ టు లెర్న్ అనే ఆలోచనతో వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ ద లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్. సో మీకు కామెంట్ సెక్షన్‌లో మన యాప్ లింక్ పిన్ చేస్తాను. దాంట్లోంచి మీరు కోర్సెస్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నా నంబర్‌కి మెసేజ్ చేయొచ్చు మీరు. అట్లాగే 50% ఆఫర్ అవైల్ చేసుకోండి. అప్ టు ద బ్యాచ్ లాంచ్ ఐ విల్ కీప్ ఇట్. యూజ్ ద కోడ్ నెక్స్ట్ లెవెల్ 50. థాంక్ యూ గైస్. వీడియో ఎలా అనిపించింది? ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా ఏం కావాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఐ ఫీల్ మోర్ హ్యాపీ అండ్ ప్రివిలైజ్డ్ టు హెల్ప్ యూ, గైడ్ యూ అంటిల్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్. మీరు నా ప్లాట్‌ఫార్మ్ స్టూడెంట్స్ అయినా ఆల్రెడీ వేరే చోట కోచింగ్ తీసుకుంటున్నా ఇట్ డజంట్ మ్యాటర్. I am always happy to help you. Thank you.